మరో నెలన్నర రోజుల్లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. దాదాపు అన్ని దేశాలు ఇప్పటికే జట్టు కూర్పు గురించి ఓ క్లారిటీకి వచ్చాయి. మరోవైపు ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా భారత జట్టును ప్రకటించాలని టీమిండియా సెలెక్టర్లు భావిస్తున్నారు. అయితే ఈ క్రమంలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ కు హార్దిక్ ఎంపిక అవ్వడం కష్టమే అని హర్ష భోగ్లే అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం హార్దిక్ సంపూర్ణ ఆల్రౌండర్ గా కొనసాగకపోవడమే దానికి కారణమని వివరించాడు. వన్డే వరల్డ్ కప్ అనంతరం ఐపీఎల్ తో తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ బౌలింగ్ పూర్తి సామర్థ్యంతో చేయట్లేదని, బ్యాటింగ్ లోనూ మునుపటిలా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడట్లేదని హర్ష భోగ్లే గుర్తు చేశాడు. టీమిండియాలో బ్యాటర్ల మధ్య నెలకొన్న పోటీతో హార్దిక్ ప్రపంచ కప్ కు ఎంపిక అవ్వడం కష్టతరమే అని తెలిపాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేకపోతే టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుకు ఎంపిక అవుతాడా? అతడు బౌలింగ్ చేయకుండా టీమిండియా టాప్ 6 బ్యాటర్లలో స్థానం సంపాదించుకోగలడా? నేను దానికి అంగీకరించలేను. ఎందుకంటే అతను పవర్ఫుల్ గా బ్యాటింగ్ చేయట్లేదు. పైగా బౌలింగ్ కూడా చేయకపోతే అతడు బ్యాట్ తో ఖచ్చితంగా సత్తా చాటాలి. జట్టులో తీవ్ర పోటీ ఉంది అని హర్ష భోగ్లే తెలిపాడు. వన్డే ప్రపంచ కప్ లో గాయపడిన హార్దిక్ కోలుకొని ఐపీఎల్ తో రీ-ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.